కృపా వరములు కూడా ఎవరిలో పనిచేస్తాయి అంటే దీనులైన వారి ఎదుటనే, వారి ఎడలనే పనిచేస్తాయి. వాళ్ళు ఏం చేస్తారు? ప్రార్థన చేస్తారు, కార్యం జరిగిద్ది, డబ్బా కొట్టరు, వెళ్ళిపోతూ ఉంటారు. ఎత్తి చెప్పపోయినా అక్క చేసింది, అన్న చేసాడు, నా గురించి ఎందుకు ఎత్తాను అమ్మాయి, దేవుడో దేవుడో నాదేముంది, నా దగ్గర అంత శక్తి ఉందా, నా దగ్గర అంత భక్తి ఉందా? నీ మీద జాలి పడ్డాడు, నేనేదో అడిగాను, ఆయన కృప చూపాడు, అంతా ఆయింది, నాదేముంది? ఆయన్ని మహింపరచమ్మా, నా ప్రస్తావం దేవాకమ్మా, నన్ను యేసు స్వస్థపరిచాడని చెప్పు అని ఎవరైతే అలా దాటిపోతారో వాళ్ళు ధన్యులు. వాళ్ళు చేతులుంచిన కార్యం జరిగింది, వాళ్ళు ప్రార్థించిన కార్యం జరిగింది. ఎందుకంటే ఆ మహిమను వాళ్ళు స్వీకరించరు, దేవుని మహిమను వాళ్ళు దొంగిలించరు. వాళ్ళ ఎడల కృపా వరములు కూడా ఫలిస్తాయి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చెట్టు మనకు ఒక పాఠం నేర్పిద్దండి. చెట్టు తెలుసా మీకు? కాయలు లేనప్పుడు చెట్టు అలా పైకి ఉంటుంది, కాపు కాసే కొద్దీ వంగిపోతూ ఉంటుంది చెట్టు. అంటే ఏం నేర్పుతుందో తెలుసా? దేవుడు నీలో ఫలాలు వ్యక్తపరిచే కొద్దీ నువ్వు దీనుడవై దీనురాలివై తగ్గించుకో, ధన్యుడు అవుతావు అని చెప్పి నేర్పుతుంది. ఎవరిలో ఈ కార్యాలు జరగాలి, ఎవరిలో ఈ ఆత్మవరాలు పనిచేయాలి అంటే ఎవరు దీనులుగా ఉండటానికి ఇష్టపడతారో, తమను తాము మరుగు చేసుకొని దేవుని మహింపరచడానికి ఇష్టపడతారో వాళ్ళు ప్రార్థించినప్పుడు తప్పనిసరిగా కార్యాలు జరుగుతాయి. తన్ను తాను ఎక్స్పోజ్ చేసుకునే పాస్టర్ ఎంత తోపు పాస్టర్ అయినా వాడి చేతే కార్యం జరగదు. కానీ ఒక సామాన్యురాలు తన్ను తాను మరుగు చేసుకుని దేవుని మాత్రమే మహింపరిచే ఒక సామాన్యురాలు ప్రభా ఈ బిడ్డకు సాయం చేయని అనిపోతే చాలా జరిగింది. ఎంతమందికి అర్థమైంది నేను చెప్పేది? ఒక సామాన్యుడు ప్రభా ఈ బిడ్డకు సాయం చేయని అటు పలికి వెళ్ళిపోతే జరిగింది. ఎందుకంటే ఆ వ్యక్తి దీనుడు, ఆ వ్యక్తి దీనురాలు. దీనుల ప్రార్థన దేవుడు వింటాడు. మీలో చాలా మందికి రోగాలతో ఉన్న వాళ్ళ కోసం ప్రార్థన చేసి వాళ్ళని స్వస్థపరచాలని ఆశ ఉంటుంది. కానీ ఎందుకు నెరవేరట్లేదో తెలుసా? ఏ కొంచెం నీ ద్వారా కార్యం జరిగినా అతిశయించే తత్వం నీలో, నాలో, మనలో కనబడినప్పుడు కార్యాలు జరగనీయడు దేవుడు. ఎందుకంటే మన క్షేమం కోరి. ఏదన్నా జరిగిందంటే మనం ఉప్పొంగటం వల్ల మనం దెబ్బతింటాం. అందుకని మన క్షేమాన్ని కోరే కొన్ని కార్యాలు మనలో జరగనీయకుండా అడ్డగిస్తాడు ఆయన. అలా కాకుండా కార్యాలు జరగాలి, నీ వల్ల ప్రజలకు మేలు కలగాలి, దేవుని కార్యాలు నెరవేరాలి, ఆత్మ కృపా వరాలు నెరవేరాలంటే నీకొక్కటే సూత్రం: నువ్వు దీనుడివై నిన్ను నువ్వు మరుగు చేసుకోవడానికి ఇష్టపడు. నా తండ్రి నిన్ను వాడుకోపోతే అప్పుడు అడుగు. నా తండ్రి నిన్ను బలంగా వాడుకోపోతే అప్పుడు అడుగు. తప్పనిసరిగా వాడుకుంటాడు. నీ ప్రార్థనకు జవాబు డెఫినెట్గా దొరుకుతుంది. ఎంతమందికి అర్థమైంది? దీనులకు దొరికేటువంటి కృపలు అన్నీ కావు. ఇవన్నీ మనం స్వతంత్రించుకోవడానికి మనం దీనులం కావాల్సి ఉంది. ఆ దీనత్వం ఒక పట్టాన మనకు రాదు. అందుకే రకరకాల అనుభవాల్లో గుండా, రకరకాల శ్రమల కొలుముల్లో గుండా తీసుకొచ్చి మనల్ని దీనులను చేస్తాడు ఆయన. మనం మామూలుగా విరగకపోతే విరగొట్టి నల్లగొట్టి లైన్లో పెడతాడు ఆయన. ఎందుకంటే విరిగి నలిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. అర్థమైందా? దేవా ఇవన్నీ నేను పొందగోరుతున్నాను అంటే దేవుడు అంటాడు, నీవు దీనురాలి. అలా కావాలంటే ఏం చేయాలి ప్రభా? నా అంతటా నాకు చేత కాదు, నువ్వే చేయి తండ్రి అన్నప్పుడు ఇక నిన్ను దీనురాలిగా చేయటానికి దేవుడు విరగొట్టడం మొదలు పెడతాడు. వేటిని బట్టి నువ్వు అతిశయపడుతున్నావో వాటన్నిటి విషయంలో నిన్ను విరగొట్టి దీనుడిగా చేసి, ఏదైనా నేను కలిగి ఉన్నది నీ కృప తప్ప ఇంకొకటి లేదయ్యా, నీ కృపే తండ్రి అని నువ్వు దీనుడు అయిందాక యాకోబుతో పెనుగులాడినట్టు నీతో పెనుగులాడతాడు ఆయన. యాకోబుతో పెనుగులాడి యాకోబుని దీనుణ్ణి చేసి దీవించిపోయాడు. తెలుసా? యాకోబుని దీనుణ్ణి చేసి దీవించిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నిన్ను నన్ను కూడా అలాగ దీనుల్ని చేస్తాడు. ఎందుకంటే దీవించడానికి. ఆ దీనుల్ని చేయడానికి రకరకాల పరిస్థితులు మన జీవితాల్లో అనుమతించబడతాయి. ఇవన్నీ ఎందుకు? ఆశీర్వదించడానికే, దీనులుగా మనల్ని చేయటానికి.
ఉప్పొంగేవారిగా, అహంకారులుగా ఉండకుండా. సింపుల్ ఎగ్జాంపుల్, అందరూ మౌనంగా ఉన్నప్పుడు పేతురు కూడా మౌనంగా ఉంటే గొడవ ఉండదుగా. కొంతమంది ఆగరు. ఈ రాత్రి నేను సిలువకు అప్పగింపబడుతున్నాను, కాపరిని కొట్టుదును, గొర్రెలు చెల్లాచెదురైపోవును అని వ్రాయబడిన లేఖనం నెరవేరిద్ది అన్నాడు ఆయన. ఎవరు? యేసయ్య అన్నాడు. ఇక పేతురుగా ఆగిందా తపన? అంటే ఏందయ్యా అన్నాడు. ఏముంది, ఈ రాత్రి నన్ను అన్యజనులకు అప్పగిస్తారు, మీరు చెల్లాచెదురవుతారు అని అర్థం వచ్చేటట్టు ప్రభు మాట్లాడితే, ప్రభువా వీళ్ళంతా నిన్ను వదిలిపెట్టి పోయినా నేను మాత్రం బానన్నాడు. అవసరమైతే నీ కోసం చావవలసి వచ్చిన చచ్చెదను గాని నిన్ను వదలను, విడవనన్నాడు. బా, తన నమ్మకత్వం మీద ఎంత నమ్మకం పేతురుకి. సింపుల్, మీకు అర్థం కావటానికి చెప్తున్నా ఎట్లా ఎరగొడతాడో. దేన్ని బట్టన్నా మనం దేవుని ముందు ఎచ్చులు పడ్డామంటే పగిలిందే, మూతి మొహం రెండు. స్తోత్రం. ఏమన్నా అర్థమైందా నేను చెప్పేది? ఎంతమందికి అర్థం అవుతుంది అంటే మీకు ఈజీగా అర్థం కావటానికి చెబుతున్నా. పగిలిందంటే మామూలుగా అర్థమైద్ది, అందుకని చెబుతున్నాను అనమాట. దేన్ని బట్టి అయినా సరే కొంచెం ఉప్పొంగామంటే, అబ్బో కొంచెం దీన్ని బట్టి నువ్వు కొంచెం ఎక్కువగా ఊహించుకుంటున్నావుగా, సరే నీ బతికేందో నీకు చూపిస్తానా కానీ చూపిస్తాడనమాట. ఆ నైట్ పేతురు ఆ మాట అనకపోతే గొడవ ఉండేది కాదు. వీరందరూ నిన్ను విడిచి పారిపోతారు, నేను ప్రాణం ఇస్తా, ప్రాణం పెడతామేడా అన్నాడు. ఆయన ఏమన్నాడు తెలుసా? ప్రాణం పెడతావా? ఈ రాత్రి తెల్లవారకు మునిపే, కోడి ముమ్మారు కుయ్యక మునిపే 3 సార్లు అబద్ధం ఆడతావా? యేసు ఎవరో నాకు తెలియదని, అది నీ బతుకని చెప్పి తేల్చాడు. బాగా వినండి, నువ్వు దేన్ని బట్టి అతిశయపడినా అక్కడ విరిగిపోతావు. నువ్వు నీ పరిశుద్ధతను బట్టి, నీ జ్ఞానాన్ని బట్టి, నీ తెలివిని బట్టి, నీ భక్తిని బట్టి, నీ ఆత్మీయతను బట్టి, నీ పరిశుద్ధతను బట్టి, దేన్ని బట్టి నువ్వు ఉప్పొంగుతున్నావో అక్కడ దెబ్బ పడిద్ది. దేన్ని బట్టి మనం ఉప్పొంగుతున్నామో అక్కడ దెబ్బ పడుతుంది. ఉప్పొంగటం ఇష్టపడాడు ఆయన. ఇప్పుడు ఆయన దీనుడై మౌనంగా ఉన్నట్టయితే ఆ నైట్ ఆ సంఘటన జరిగేది కాదు పేతురు విషయంలో. కానీ ఉండలా, ఉప్పొంగాడు. అర్థమవుతుందా మీకు? దేన్ని బట్టి ఉప్పొంగాడు? తన నమ్మకత్వాన్ని బట్టి ఉప్పొంగాడు. వెంటనే ప్రభు అన్నాడు, ఈ రాత్రే నీ రంగు బయటపడిద్ది అన్నాడు. నిజంగా జరిగింది. యేసు ప్రభుని తీసుకొని పోయారు, ఈయన ఆయన ఫాలో అయ్యాడు. అక్కడ ఇదే చలిగా ఉంటే చలిమంట వేసుకున్న కొంతమంది వ్యక్తులు ఉన్నారు. కొంచెం అవతలగా యేసు ప్రభుని వాళ్ళు జడ్జి చేస్తూ ఉన్నారు ఆ ప్రధాన యాజకుడి ముందు. ఈయన వీళ్ళ దగ్గర కూర్చున్నాడు. ఆ కూర్చున్న వాళ్ళలో ఒకళ్ళు అన్నారు, నువ్వు ఆ యేసు శిష్యుల్లో ఒకడివి కాదు అని. వెంటనే మన పేతురు టెన్షన్ వచ్చింది. ఎవరు యేసు? ఎవరు? నాకేం తెలుసు, నాకు తెలియదు అన్నాడు. అట్లా 3 సార్లు అబద్ధం ఆడతాడండి. 3వసారి అబద్ధం ఆడినాక అక్కడున్న యేసు ప్రభు చూస్తాడు. పేతురికి వెళ్ళి ప్రభు చూస్తాడు. అప్పుడు వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చాను అని ఉంటుంది. ఒకవేళ పేతురు అలా ఉప్పొంగకపోయినట్టయితే ఆ నైట్ ఆ శోధన వచ్చేది కాదు. వింటున్నారా? ఇతరులతో పోల్చుకొని కొంతమంది ఉప్పొంగుతారు, మళ్ళీ వెలిచూపులకు దీనులుగానే ఉంటారు. ఇప్పుడు నా ముందు ఎవరైనా సరే, వందనాలు అన్నయ్య, అబ్బో నాకు అనిపించింది బామ్మ, ఎంత దీనత్వం, ఎంత సాత్వికం. నిజంగా యేసు ప్రభు తర్వాత ఆ రేంజ్ కనపడుతుంది వీళ్ళ దగ్గర అన్నంత బిల్డప్ కనపడిద్ది. వందనాలు అన్నయ్య, మిక్కిలి సాత్వికం, చాలా అబ్బో మంచి దీనత్వం. కానీ వాళ్ళ వాస్తవిక జీవితంలో ఇతరులతో పోల్చుకొని తమను తాము హెచ్చించుకుంటూ ఉంటారు. ఇతరులు తేడా పడ్డప్పుడు వాళ్ళని మనం నిందిస్తున్నాము అంటే అర్థం ఏంటో తెలుసా? వాళ్ళకంటే మనం బాగున్నామని ఉప్పొంగుతున్నాం. ఇతరులు అడుగులు జారినప్పుడు వాళ్ళని మనం తేడాగా ఆలోచిస్తున్నాము, వీళ్ళు తేడా అనుకుంటున్నాము అంటే వాళ్ళకంటే మనం బెటర్గా ఉన్నామని ఉప్పొంగుతున్నాం. తర్వాత పేతురుని యేసుప్రభు అడుగుతాడు, సీమోను వీరికంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అంటే సీమోను అంటాడు, అవును ప్రభు, అది నీకే తెలియను. అంతకుముందేమన్నాడు? నీ కోసం చచ్చిపోతాడు. ఇప్పుడు ఏమన్నాడు? అవును ప్రభు, అది నీకే తెలియను. 3 సార్లు అంతే చెప్తాడు.
అంటే అర్థం ఏంటి? నా చేతిలో లేదయ్యా, నా నమ్మకత్వమైనా, నా నిజాయితీ అయినా, నా పరిశుద్ధత అయినా, నేనేదన్నా కొంచెం మంచిగా బతికినా అదంతా నీ దయ వలన జరిగింది, కానీ నా గొప్పతనం కాదు, ఇదంతా నీ కృప. అవతలి వాళ్ళు పడిపోయారు ఆత్మీయ జీవితంలో. ముగిస్తున్నాను, సంతోషంగా చప్పట్లు కొట్టండి. తేడా పడ్డారా? సరే సరే, తేడా పడ్డారా? ఇతరులు పడ్డప్పుడు, ఇతరులు అడుగులు జారినప్పుడు, ఇతరులు తప్పుగా ప్రవర్తించినప్పుడు నువ్వు చెప్పాల్సింది ఏంటో తెలుసా? ప్రభువా, నీ కృప వలన నేను ఇట్లా నిలబడ్డాను, కానీ నీ కృప నాకు లేకపోతే నా బతుకు కూడా అంతేగా ప్రభా, అంతకంటే దరిద్రంగా ఉండేవాడినేమో. ప్రభా, నా యందు కనికరపడి నా సహోదరుని తిరిగి లేవనెత్తు అనాలి తప్ప నిందించకూడదు. కానీ మన సైకాలజీ చెప్పండి, యథార్థంగా అబద్ధాలు ఆడకుండా నిజం చెప్తాం. ఎవరన్నా దేవుడిని నమ్ముకున్న వాళ్ళు తేడా పడ్డారనుకో, ఇట్లాంటి వాళ్ళ దేవుడి నామం దూషించబడుతుంది. అమ్మ పరిశుద్ధుడో, అమ్మ పరిశుద్ధుడు దిగాడు రాబా, పరిశుద్ధురాలు దిగిందిరా నాయన, వీళ్ళ వల్లే దేవుడి నామం దూషించబడుతుంది. అసలు ఏంటి, అట్లా బ్రతకొచ్చా, అట్లా ఉండొచ్చు అని నువ్వు అనొచ్చా? నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. నీవు కూడా ఆ విధంగా శోధింపబడే అవకాశం ఉంది. వానికి వచ్చిన శోధన, వానికి వచ్చిన పరిస్థితి నీకొస్తే వానికంటే నువ్వు 2 రెట్లు ఎక్కువ పాపం చేసే అవకాశం ఉంది అని నువ్వు విరిగి, ఆ పరిస్థితి నీకు రాకుండా ముందుగానే నువ్వు దేవుని పాదాలు పట్టుకోవాలి. అండ్ జారి పడిన వాళ్ళ కోసం కూడా మనం ప్రార్థన చేయాలి. తప్పించి వాళ్ళ మీద మనం ఉప్పొంగకూడదు. ఇది నాకు దేవుడు నేర్పిన పాఠం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఏమైనా అర్థమైందా మీకు? సీమోను పేతురు తన నమ్మకత్వం మీద నమ్మకంతో ఓవర్ యాక్షన్ చేశాడు. నైట్ తెల్లారేసరికి విరిగిపోయాడు. ఎవరు ఇరగొట్టారు? ఆ పరిస్థితులు వచ్చేటట్టు చేస్తాడు ఆయన. చాలా కీలకమైన విషయం ఇది, అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. దీనత్వం అంటే ఏం చెప్తున్నాను నేను మీకు అంటే, పెద్దగా మాట్లాడకుండా చిన్నగా మాట్లాడటం దీనత్వం అనుకుంటున్నారా? కాదు, అంతరంగంలో దీన మనస్సు కలిగి నడుచుకొనుట. ఇదే కదా మిమ్మల్ని అడుగుచున్నాడు అన్నాడు మీకా గ్రంథంలో. మీకా గ్రంథంలో ఇదే కదా దేవుడు మిమ్మల్ని అడుగుచున్నాడు అన్నాడు. చూడండి, లాస్ట్ మాట చూడండి ఒకసారి. మీకా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనం. చదువునా. మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. 3 మాటలు చెప్పాడు అక్కడ, అండర్లైన్ చేసుకొని బైబిల్లో. ఇంకైపోయింది, నీ శక్తి ఎంతవరకు నాకు తెలుసు, కానీ ఏంటి ఆ ఒక్క ముక్క అండర్లైన్ చేసుకుని ఇంక పైకిలే. ఇంకంతవరకు సరుకు అయిపోయింది, ఇంక లేండి. ఏంది ఎవరు లేవట్లా? మీకా గ్రంథము ఆ వచనం చూడుమా. మీకా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం అంటే ఒకసారి చదువున్నాను, చూపించు స్క్రీన్ మీద. మనుషుడా, దేవుడు ఏమడుగుతున్నాడు? 3 అడుగుతున్నాడు. మొట్టమొదటిది న్యాయముగా నడుచుకొనుటయు, న్యాయ ప్రవర్తనను దేవుడు ఇష్టపడతాడు. 2వది కనికరమును ప్రేమించుట, ఎదుటి వాళ్ళ మీద కనికరం చూపటం. కాఠిన్యం కాదు, తొందరపడి నిందించడం కాదు, తొందరపడి మాట్లాడటం కాదు, కనికరం. అవతలి వాళ్ళని అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయాలి. మరి ఎంతమందికి మాటలు ఎక్కుతున్నాయో లేదో నాకైతే తెలీదు. నేనైతే చెప్పుకుంటా పోతున్నా. మరి ఇది తీసుకుంటున్నారో లేదో నాకైతే తెలీదు. తీసుకుంటే ధన్యులు, తీసుకోకపోతే నేను చేయగలిగింది ఏమీ లేదు. మీరు ఆశగా వచ్చారు, దేవుడు చెప్పమన్న మాటలు మీకు చెప్తున్నాను. 3 ముఖ్యమైన సంగతులు చెప్పాడు. నంబర్ 1, న్యాయ ప్రవర్తన. న్యాయంగా ప్రవర్తించడం నేర్చుకోవాలి, న్యాయంగా ఆలోచించడం నేర్చుకోవాలి, న్యాయంగా మాట్లాడటం నేర్చుకోవాలి.